చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. అంటే కేసీఆర్ ఓడిపోయినాక కూడా ఇంకా అహంకారం తగ్గుతలే. అసలు కేసీఆర్ని ఓడించింది ఎందుకు అనుకుంటున్నావు? ఈ విపరీతమైన అహంకారం. ఎవరిని గలవాడు. గద్దరన్న లాంటి ఒక యోధుణ్ణి కూడా ఆ బయట కూర్చునే పెట్టిండు సచివాలయం బయట. ఇంత అహంకారమా? ఇంకా అనేక మంది ఉద్యమకారులను గలవలే. ఈ అహంకారం తగ్గించాలి, ప్రజలకు రాడు అంటే ఏది మాట్లాడినా వంకర టింకర మాట్లాడతాడు. ఇట్లా అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు ఈ కేసీఆర్ కు కర్రు కాచి వాత పెట్టాలని ఫిక్స్ అయ్యి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో చిత్తు కూడా కొట్టరు. సరే ఓడిపోయినాకన్నా కొంత మారతాడేమనుకుంటే ఇప్పుడు వచ్చింది, నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నీకు సిట్ అధికారులు వచ్చేదే తెలుసు, నీకు మొన్ననే నోటీసులు పంపిస్తేనేమో నాకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నాకు ఇప్పుడు టైం కుదురుతలేదు, నేను ఇవన్నీ చిన్న పోరగాన్లు కడుపున వస్తుంది అంటారు కదా, స్కూల్కి పోవాలంటే నాకు కడుపున వస్తుంది నాన్న, లేదా నాకు నెత్తిన వస్తుంది నాన్న అని స్కూల్ తప్పించుకోవడానికి స్కూల్ పోరగాన్లు చెప్పే కథలన్నీ కాకపడుతుండు.